హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ అండ్ ఉత్తమ్ రెడ్డి జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో అన్నలాగో మన తెలంగాణ జాబ్ న్యూస్. కాబట్టి రీసెంట్గా మనం లాస్ట్ క్లాస్లో రీజనింగ్లో పజిల్స్ అయితే చూడడం జరిగింది యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. సో మీరు అడిగిన విధంగానే పజిల్స్ అయితే చేయడం జరిగిందనమాట. సో డీసీసీబీలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకి మోర్ స్కోరింగ్ అండ్ టాపిక్ ఈజ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి డీసీసీబీకి ఎంత రేంజ్లో ఉంటుందంటే చాలా తక్కువ డెప్త్ ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు యూ. ఓకేనా? సో ఫస్ట్ మనం డీసీసీబీలో ఒకటే చేయాల్సిన పని ఏంటంటే యాక్యురేట్గా, కొంచెం టైం నిదానంగా అయినా పర్వాలేదు, మీరు యాక్యురేట్గా దాన్ని అవుట్పుట్ తీసుకురావాలన్నమాట. నిదానంగా అయినా పర్వాలేదు, ఎందుకంటే టైం అనేది సెక్షన్ టైం కాదు. కాబట్టి సో యూ హ్యావ్ టు వర్క్ మోర్ ఆన్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ హోమ్స్. ఓకేనా? కాబట్టి ఎక్కువ ఇంటి దగ్గర ఎక్కువ ప్రాక్టీస్ చేసి తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో అయితే నాన్ స్టాప్గా ఆన్సర్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో సార్ తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీరు ట్రై చేస్తారు. కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ రెండు కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఇంగ్లీష్ సెక్షన్కి వచ్చినట్లయితే సో ఎక్కువ టైం ఇంగ్లీష్కి మీరు కేటాయించుకోవచ్చు లాస్ట్లో. ఓకేనా? సో 35 ఈ 70 క్వశ్చన్స్ ఫాస్ట్గా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో తర్వాతనే మిగతా 30 ఇంగ్లీష్కి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎందుకంటే ప్రతి ఆప్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద క్వశ్చన్, సేమ్ అలాగే ఉంటాయి. కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా అనేది చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్గా చేయడంలో ఆన్సర్లన్నీ కొన్ని ఎత్తిపోతూ ఉంటాయి. ఓకేనా? సో అవి పోకుండా మనం చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఫస్ట్ డైరెక్షన్ చదవండి. The pie chart giving here shows expenditure incurred by family on various items on their savings. Study the chart and answer the questions based on the pie chart అంటున్నాడు. ఓకేనా? స్టడీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద పై చార్ట్. సో ఈ పై చార్ట్లో మనకి ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే, ఒక ఫ్యామిలీలో మనమే ఒక ఫ్యామిలీ అనుకోండి, ఆ ఫ్యామిలీలో ఏమేమి ఖర్చులు ఉంటాయి? ఎడ్యుకేషన్కి ఒక ఖర్చు ఉంటుంది, అదర్స్ అంటే అదర్ థింగ్స్కి ఒక ఖర్చు ఉంటుంది, సేవింగ్స్ ఉంటాయి, హౌసింగ్ రెంటల్ హౌస్ ఉంటాయి. ఓకేనా? ఆ హౌస్కి సంబంధించినటువంటి ఏమైనా ఖర్చులు ఉండొచ్చు, క్లోత్స్ బట్టలకు ఉండొచ్చు, ఫుడ్కి ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి పర్సంటేజ్లో కాకుండా ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిగ్రీస్లో ఇచ్చారనమాట. డిగ్రీస్లో ఇవ్వడం జరిగింది. సో ఒక సర్కిల్ వచ్చేసి ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే మనకు తెలుసు 360 డిగ్రీస్ అని చెప్పేసి. సో టోటల్గా మనకి కౌంట్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి క్వశ్చన్స్లోకి మూవ్ అవుదాం. క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఈజ్ 36,000 దెన్ ద ఇయర్లీ సేవింగ్స్ ఈజ్ అంటున్నాడు. సో మంత్లీ ఇన్కమ్ ఈజ్ 36,000. సో టోటల్గా ఒక మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 36,000 అయినట్లయితే, ఓకేనా? సో ఇదంతా ఒక చూడండి, ఈ పై చార్ట్ అంతా కలిపి ఒక ఫ్యామిలీ యొక్క ఏమంటున్నాడు ఎక్స్పెండిచర్, ఒక ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ అయినట్లయితే ఇఫ్ ద మంత్లీ ఇన్కమ్ ఈజ్ 36,000 దెన్ ఇయర్లీ సేవింగ్స్ ఈజ్ అంటున్నాడు. సో ఒకవేళ 36,000 అయినట్లయితే అంటే ఎంతకి ఇక్కడ 360 డిగ్రీస్కి, టోటల్ 360 డిగ్రీస్కి వచ్చేసి ఇక్కడ 36,000 అయినట్లయితే సేవింగ్స్కి వచ్చేసి ఎంత అంటున్నాడు, 60 డిగ్రీస్కి ఎంత. ఓకేనా? 60 డిగ్రీస్కి మనకి ఎంత అవుతుంది అంటున్నాడు. చూడండి ఇక్కడ 361 జార్ 360 100 జార్ అయినా 361 జార్ 360 100 జార్. కాబట్టి నెక్స్ట్ 60 × 100 వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 6,000 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? 6,000 అనేది రావడం జరుగుతుంది. ఎప్పటికీ ఇది ఒక మంత్కి. ఓకేనా? 1 మంత్ యొక్క సేవింగ్స్ అనమాట. 1 మంత్ యొక్క సేవింగ్స్ అయితే మనకి అక్కడ అడిగింది ఏంటంటే ఇయర్లీ సేవింగ్స్ అన్నాడు. ఇయర్లీ సేవింగ్స్ అంటే మనకి ఇంటూ 12 కదా, ఇంటూ 12 అన్నట్లయితే ఓకేనా. సో 12 6 జార్ ఎంత అండి, 72,000. ఓకేనా? మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పై చార్ట్ ఇక్కడ ఉంది. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అక్కడ అడిగింది ఏంటంటే మంత్లీ ఇన్కమ్, ఒక మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 36,000 అయినట్లయితే మనకి కావాల్సిన సేవింగ్స్ వచ్చేసి ఇయర్లీ. కాబట్టి ఒక మంత్కి ఎంత 6,000 తీసుకుంటాం, అయితే ఇయర్లీ కాబట్టి 12 మంత్స్ కాబట్టి 72,000 అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్ 1,600 మోర్ దాన్ దట్ ఆఫ్ హౌసింగ్ దెన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ అంటున్నాడు. సో చూడండి, ఎక్కడైతే హౌసింగ్ కంటే ఎక్స్పెండిచర్ కంటే హౌసింగ్ అనమాట. అంటే ఏమంటున్నాడు, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్ 1,600 మోర్ దాన్ దట్ ఆఫ్ హౌసింగ్ అంటున్నాడు. సో హౌసింగ్ కంటే ఎక్స్పెండిచర్ దేనికి ఎడ్యుకేషన్కి వచ్చేసి 1,600 రూపీస్ మోర్ అంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ హౌసింగ్ చూసుకున్నట్లయితే మనకి 54 డిగ్రీస్ ఉంది. ఓకేనా?
హౌసింగ్ వచ్చేసి ఇక్కడ 54 degrees ఉంది. 54 degrees ఉన్నప్పుడు అయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్కి ఎంత ఉందంటే 70 ఉంది కదా, 70 వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూడండి, హౌసింగ్ కన్నా ఎడ్యుకేషన్కి ఎంత ఎక్కువగా ఉండాలి అంటే 1600 rupees ఎక్కువ అంటున్నాడు. 1600 rupees ఎక్కువ అంటే డిఫరెన్సే కదా. సో 70లో 54 మైనస్ చేస్తే ఎంత అండి, 16 కదా. సో 16 degreesకి వచ్చేసి 1600 అయినట్లయితే దెన్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఈజ్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఫుడ్ డిగ్రీస్? ఫుడ్కి వచ్చేసి ఎన్ని డిగ్రీస్ ఉందంటే ఇక్కడ 120 degrees ఉంది కాబట్టి మనకి 16కి 1600 degrees 16 degreesకి 1600 rupees అయినట్లయితే 120కి ఎంత కావాలి అంటే ఇక్కడ 120,000 రాసుకోవచ్చు, ఎందుకంటే 12,000 అవుతుంది అప్పుడు. ఎందుకంటే ఇక్కడ 16కి 1600 ఒక 100 అంటే 2 zeros యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ 1600 అయింది. 120కి 2 zeros యాడ్ అయితే మనకి ఏమవుతుందంటే 12,000 అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ టు సేవింగ్స్ ఈజ్ అంటున్నాడు. సో చాలా చాలా సింపుల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్కి మనకి పెన్ను కూడా అవసరం లేదు. ఓకేనా. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ టు సేవింగ్స్. సో ఫుడ్ యొక్క మనకి ఇక్కడ డిగ్రీస్ ఎంత అంటే 120 degrees ఈజ్ టు, అలాగే సేవింగ్స్ అంటున్నాడు. సేవింగ్స్ ఈక్వల్స్ టు 60 degrees కాబట్టి 61 jar 60, 62 jar 120 కాబట్టి 2:1 రావాలి మనకి. ఆప్షన్ నెంబర్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో నెక్స్ట్ కింద వచ్చేసి నేను నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ది వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని. ఫస్ట్ వన్ ఈజ్ మహేంద్ర సింగ్ ధోని, అలాగే సెకండ్ వన్ ఈజ్ విరాట్ కోహ్లీ అండ్ థర్డ్ వన్ ఈజ్ చేతేశ్వర్ పుజారా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ శిఖర్ ధవన్. ఓకేనా, శిఖర్ ధవన్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యొక్క స్కోర్ వివరాలు, రన్స్ అకర్డ్. ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే వచ్చేసి మనకి ఇక్కడ వైట్ది, అలాగే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి ఇక్కడ డార్క్ది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ద యావరేజ్ రన్స్ ఆఫ్ 2 innings ఆఫ్ ద ప్లేయర్ హూ స్కోర్డ్ హైయెస్ట్ ఇన్ యావరేజ్ అన్నాడు. ఓకేనా. చూడండి, ద యావరేజ్ రన్స్ ఆఫ్ 2 innings కలిపి కూడా ఎవరైతే స్కోర్డ్ హైయెస్ట్ ఇన్ ద యావరేజ్ అంటే ఇక్కడ ఆ హైయెస్ట్ వచ్చిన యావరేజ్ ఎంత కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ సింగిల్ ప్లేయర్కి చూసుకుందాం. ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి ఇక్కడ 60, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 80. సో 80 + 60 వచ్చేసి 140 కాబట్టి 140 డివైడెడ్ బై 2 కదా, 2 innings ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 2 చేసినట్లయితే మనకి ఇక్కడ యావరేజ్ 70 వస్తుంది. ఎవరికంటే MS ధోనికి. సో ఓకే. నెక్స్ట్ అలాగే విరాట్ కోహ్లీకి చూడండి, ఇక్కడ సేమ్ 50 అంటే 100 కాబట్టి 100/2 అంటే మనకి 50 వస్తుంది యావరేజ్. సో ఇంకా తక్కువే కదా, 70 కన్నా 50 తక్కువ. నెక్స్ట్ చేతేశ్వర్ పుజారా చూసుకున్నట్లయితే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 10, ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 70. సో 10 + 70 80 డివైడెడ్ బై 2 అంటే మనకి ఇక్కడ 40 వస్తుంది. నెక్స్ట్ శిఖర్ ధవన్ ఈజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 30, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి 20. 50 డివైడెడ్ బై 2 అంటే 25. సో మనకి వచ్చిన హైయెస్ట్ యావరేజ్ ఫర్ 2 innings వచ్చేసి ఏ ప్లేయర్ అంటే MS ధోని. ఆ యావరేజ్ వచ్చేసి ఎంత అంటే 70 వచ్చింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు ఆన్సర్ చేసాం కాబట్టి 6th క్వశ్చన్ మీరే ఆన్సర్ చేసి మనకి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయాల్సిందే. ఓకేనా. 6th వన్ వచ్చేసి మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 7th వన్, ద యావరేజ్ స్కోర్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్ కంట్రిబ్యూటెడ్ బై ద 4 players ఈజ్ అంటున్నాడు. సో సెకండ్ ఇన్నింగ్లో ఆల్ ప్లేయర్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అంటున్నాడు సెకండ్ ఇన్నింగ్స్. సో సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 80, 50, 80 + 50 130, 130 + 10 140, 140 + 2 160. 160 డివైడెడ్ బై 4 players కాబట్టి 4 వేస్తే మనకి ఏమవుతుందంటే ఆన్సర్ 40 రావడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా. 160 యావరేజ్ అన్నాడు కాబట్టి 4 players. సో 40 ఈజ్ ద ఆన్సర్. అలాగే 8th వన్ చూసుకున్నట్లయితే ద టోటల్ స్కోర్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ కంట్రిబ్యూటెడ్ బై ద 4 players ఈజ్ అంటున్నాడు. ఓకేనా. ద టోటల్ స్కోర్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ కంట్రిబ్యూటెడ్ బై ద 4 players. రైట్. అయితే చూడండి, ద టోటల్ స్కోర్స్ అన్నాడు. టోటల్ స్కోర్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ కంట్రిబ్యూటెడ్ బై 4 players. ఫస్ట్ ఇన్నింగ్స్లో టోటల్గా కలిపితే ఆల్ 4 playersకి వచ్చేసి ఎంత స్కోర్ వచ్చింది అంటున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూడండి, ఇక్కడ 60 + 50 110, 110 + 70 180, 180 ప్లస్ ఇక్కడ చూసుకున్నట్లయితే 30, 180 + 30 = 210 కాబట్టి సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి
to 10, ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగా డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న క్వశ్చన్స్ అని మనం సాల్వ్ చేసుకుంటూ, ఓకేనా. సో తొందరగా వితిన్ సెకండ్స్లో మనం సాల్వ్ చేసుకుంటే కన్నా టైం ఇంకా చాలా మిగులుతుంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి చాలా టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టేసేయండి, ఓకేనా. అప్పుడే మన వీడియోస్ వెంటనే మీకు వస్తాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మాకు కావాల్సింది కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమే కాబట్టి సో బాగా దీన్ని అవైల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మహేష్.